అందరికీ నమస్కారం. నిన్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిత్యం మోసగాడే అని చెబుతున్నారు. జగన్మోహన్ రెడ్డి నిజంగా చంద్రబాబు మోసగాడే. ఎందుకంటే గత ఎన్నికల్లో నీకు 150 సీట్లు ఇచ్చారు. మళ్ళీ ఎలక్షన్ జరిగినప్పుడు ఎన్ని సీట్లు ఇచ్చారు? 11 సీట్లు ఇచ్చారు. ఎవరు మోసగాళ్ళు? నీకు అధికారం ఇస్తే వేల కోట్లు దోచుకోవడానికి, అధికారం అనబగీయటానికి తప్పితే ఈ రాష్ట్రాన్ని బాగు చేయడానికి కానీ, భావితరాల భవిష్యత్తు బాగు చేయడానికి కానీ నీకేమన్నా అవకాశం ఉందా? ఆలోచన చేశావా? ఎమ్మెల్యేలని, ఎంపీలని అందరినీ అక్రమ అరెస్టులు చేసి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశావు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాడు. నువ్వు ఓర్చుకోలేకపోతున్నావు. దుర్మార్గంగా ఆలోచిస్తున్నావు. మానవత్వం లేని మనిషివి నువ్వు. మానవత్వం ఉంటే ఆ రకంగా మాట్లాడు. ఇది మంచి పద్ధతే కాదు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. మళ్ళీ ఎప్పుడైనా మోసగాడు అని అంటే ప్రజలు నిన్ను బయట తిరగనివ్వరు. అది గుర్తుంచుకో. ఎవరు మోసగారో ఎవరు కాదో అన్నీ తెలుసుకున్నారు ప్రజలు. కాబట్టి నీకు 11 సీట్లు ఇచ్చారు. అది తెలుసుకొని మాట్లాడు జగన్మోహన్ రెడ్డి. ఇంకా ఎందుకు అబద్ధాలు, బొక్కాయింపులు చెప్పు. మనం ఎందుకు ఓడిపోయాము ఏందని ఆలోచనే లేదు నీకు. అహంకారం, అహంభావం వాసనవు. ఎందుకు ఆ అహంకారం నీకు? ఏం చేసుకోను. ఇవాళ ప్రజల్లో మంచి లేకపోతే నీకు ఉపయోగం ఏంది? ప్రజల్లో మైకమై ఉండాలా. అలాంటి నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. కానీ ఆ ప్రజల ఆదరణ ఉంది. ప్రజల్లో మైమైకం ఉన్నాడు. ప్రజల కోసం పనిచేస్తున్నాడు. ప్రజల మనిషి. అలాంటి వ్యక్తిని కోరుకుంటారు కానీ ప్రజలు దుర్మార్గుడిని కోరుకుంటారా? జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడుతున్నావు? అది మంచి బాధ్యతేనా? ఒకసారి ఆలోచన చేసుకో జగన్మోహన్ రెడ్డి. అది మంచి బాధ్యత కాదని హెచ్చరిస్తున్నాను.